వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు, క్యాస్ట్ బై బోయ, ఆర్ఓ వెల్టూరు గ్రామం, చిన్నంబావి మండలం అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది. మార్నింగ్ అరౌండ్ 11 ఐ థింక్ 11:30 ఆ ప్రాంతంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇమీడియట్గా కింద పడిపోయింది ఆమె. కింద పడిపోతే మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఫిట్స్ వచ్చినాయని చెప్పేసి ఆమెకు తాళాలు పెట్టి కూర్చోబెట్టింది ఇక్కడ. నేను అప్పుడే అనుకోకుండా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఏమైంది ఈమెకంటే సార్ ఫిట్స్ వచ్చింది, కింద పడ్డా సార్ అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్గా మా పోలీస్ వెహికల్ ఇచ్చి కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఈ లంగ్స్లోకి వాటర్ పోయినాయి, ఆమెకి హెల్త్ ఏదో ఇష్యూ ఉంది, లంగ్లోకి వాటర్ పోయినాయి సార్, కొంచెం ప్రాబ్లం ఉన్నది, సీరియస్ ఉన్నది, నాగర్ కర్నూలు బాగుంటుంది, షిఫ్ట్ చేస్తే బాగుంటుందంటే ఇమీడియట్గా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ కూడా పెట్టి షిఫ్ట్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు హాస్పిటల్ దగ్గర పెద్ద ముద్దునూరు దాటిన తర్వాత ఆమె చనిపోయిందని చెప్పేసి 108 సిబ్బంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించినాం. ఏమైందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మేనమామ, తర్వాత వాళ్ళ క్యాస్ట్ ఎల్డర్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి విచారణ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్పినారంటే భార్యాభర్తలు ఉదయం గొడవ పెట్టుకున్నారు, భర్త భార్యను కొట్టిన తర్వాత మరి ఇంకా ఇక్కడికి వచ్చిన సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంట్లోనైతే మా పోలీస్ తరఫున మాత్రం ఎటువంటి చిన్న ఇది కూడా లేదు. ఆమె రావడం జరిగింది, ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంటే వైద్య అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయింది. యాక్చువల్గా పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిపించినారంటే ఆమెని ప్రీవియస్ బాల వెంకటరమణ ఎస్ఐ గారు ఉన్నప్పుడు ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. సాయి కృప హాస్పిటల్లో ఈమె చీట్ చేసి ఒక 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు మిస్అప్రాపరేషన్ చేసినారని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అది కేసు పెట్టినారు. అప్పటి నుంచి కూడా ఎవరు కూడా వీళ్ళని అంటే ఈ రీసెంట్గా వచ్చినాం కాబట్టి ఎవరు పిలవలేదు. ఇప్పుడు వచ్చిన ఎస్ఐ గారు ఏంటంటే ఆ కేసు విషయం తెలుసుకోవడానికి రమ్మని చెప్పేసి ఒకసారి హెడ్ కానిస్టేబుల్తో ఫోన్ చేయించినారట. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చినారు.